గైస్ మీరు ఎప్పుడైనా ఈ చెట్టునైతే చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం దీన్ని చూడడం. దీని ఆకులు చూస్తేనేమో గోంగూర ఆకుల్లాగా ఉన్నాయి. అండ్ ఇంకా దీని ఫ్లవర్స్ చూస్తేనైతే మందార ఫ్లవర్స్ లాగా అయితే ఉన్నాయి. చూడడానికి సేమ్ మందారమే. ఎవరైనా చూస్తే నిజంగా దీన్ని మందార పువ్వు అని అనుకుంటారు. కానీ ఇదైతే గోంగూర పువ్వు. దీన్ని మందార గోంగూర అని అంటారంట. యాక్చువల్‌గా ఇది నాకు కూడా తెలియదు. అసలుకి ఇదేదో పిచ్చి మొక్క అనుకున్నాను. కానీ ఆ తర్వాత మన యూట్యూబ్‌లోనే చూశాను. దీన్ని మందార గోంగూర అని అంటారని. దీన్ని కూరల్లో కానీ, పప్పులకు కానీ అన్నిట్లల్లో అయితే వాడుకోవచ్చు. డు దీని ఫ్లేవర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీరు ఎవరైనా ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా దీనివల్ల అయితే మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయంట. లైక్ విటమిన్ సి ఉంటుందంట ఇందులో. ఇంకా విటమిన్ ఏ, విటమిన్ బి6, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయంట. అండ్ అదేవిధంగా హై ఫైబర్ కూడా ఉంటుందంట దీంట్లో. ఇంకా పొటాషియం ఉంటుందంట, కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటుందంట ఇందులో. ఇది స్కిన్ అండ్ హెయిర్కి అయితే చాలా మంచిదంట. మీ ఇంట్లో ఉన్నదా ఈ మొక్క అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీరైతే కామెంట్ చేయండి. ఇది కనుక మన ఇంట్లో ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా ఆకులు ఉంటాయి. దీనికి ఆకులతోటి ఇంకా పూలతోటి కూడా ఉపయోగాలు అయితే ఉంటాయి. దీన్ని ఏ విధంగా అయినా మనమైతే ఉపయోగించుకోవచ్చు.